కార్యక్రమం నిర్విరామంగా 5వ సంవత్సరం ఇక్కడ మన విశాఖపట్నం నిర్వహిస్తున్నారు. వివిధ కళ్యాణ మండపంలోని ప్రజా సంక్షేమం కోరుతూ, దేశ సంక్షేమం కోరుతూ ఆధ్యాత్మిక సేవలు నిర్వహిస్తున్న ప్రభాకర్ గారి దంపతులు మరి వారు చేస్తున్న సేవ విలువపట్టలేనిది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నాది నీది అంటూ పోట్లాడుతూ జీవితాన్ని అజ్ఞానంతో సాగిస్తున్నారు. ప్రజలు చాలా మటుకు ఎవరు జ్ఞానవంతులు మాత్రం నిజమైన జీవితం ఏమిటి అనేది తెలుసుకొని బతుకుతున్నారు. ఇంకా మన ఈ అజ్ఞానం నుండి జ్ఞానోదయంకి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా ఆధ్యాత్మిక పరులు నిర్వహించాలి. ఆ విధంగా నిర్వహిస్తున్న ప్రభాకర్ గారి దంపతులు మరి వారి యొక్క కోరికలు సుఖంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఎవరికి సాధ్యం కాదు. సాధ్యమైతే దానికి ధనం ఉంటే ఒకటే సరిపోదు, భగవంతులకు అనుగ్రహం కూడా కావాలి. ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఆయనకి భగవంతుడు పర్మిషన్ ఇస్తే తప్పించి ఈ కార్యక్రమం చేయలేదు. ఎంతోమంది ధనవంతులు ఉండొచ్చు, ఎంతోమంది చేయాలని తాపత్రయం ఉండొచ్చు కూడా, కానీ ఆ అవకాశం అందరికీ రాదు, ఇది కొందరికి వస్తుంది. అది ఆయనకి దక్కింది. మాయ, నిజమైన మాయ. ఈ అబద్ధానికి నిజంగా మనం బతుకుతున్నాం. ఇది మాయ, ఈ మాయా ప్రపంచంలో ఈ మాయ నుంచి జయించి నిజమైన దైవత్వం పొందడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నతమైన శిఖరాలకి మన మిత్రుడు రాజశేఖర్ గారు, సత్యనారాయణ గారు, అసలు పెద్దలందరితో కూడా కలయితో ఇంకా నిర్వహించాలని కోరుతూ హరి ఓం హరి ఓం హరి ఓం. మనం పండగలా చేసుకునే శ్రీవారి కళ్యాణం ఆద్యంతం భక్తిపూర్వకంగా మనస్సు ఇక్కడే పెట్టి స్వామిని ధ్యానిస్తూ సంవత్సరం పొడుగుతా మనం ఇతర వ్యాపకాల్లో ఉంటాం అని ఈ 2 రోజులు మాత్రం స్వామి సేవలో మనందరం పెరుగుతాం, స్వామి కటాక్షాన్ని పొందుతాం. హరే శ్రీనివాస. ఒక మంచి కార్యక్రమాలు చేద్దాం. భక్తిపరంగా ప్రశ్నించి కూడా ఉన్న కాన్సెప్ట్తో మేమందరూ కూడా మా పద సభ్యులందరూ మస్తారెడ్డి గారు కానీ, అలాగే కొంటారావు గారు, అలాగే అరుణకాంత్ గారు, మా రాజశేఖర్, పి వెంకటేశ్వరరావు గారు, పివిఎస్ ప్రసాద్, అలాగే సుగిని గారు, కందరపు రావు గారు, అలాగే వన గారు, మా మంజు, సభ్యులందరికీ కూడా, కమిటీ వాళ్ళందరికీ కూడా మా సుధీరయ్య తరపున, ప్రభాకర్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సూత్రాన్ని ముందుకు తీసుకెళ్తూ వీటన్నిటికన్నా ముఖ్యంగా మన మహానగర విశాఖ కాకుండా అనేక ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో రామనామంతో తరించినటువంటి హనుమ శక్తి అందరికీ అందాలని చెప్పి శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు సుమారుగా 90కి పైగా ప్రతిష్ఠించి 1000కి పైగా ప్రతిష్ఠించి వారి జీవితాన్ని హనుమగా చేశారు.